ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఒంగోలు నగరంలోని 25వ డివిజన్ నందు దేవాదాయ శాఖ వారు 1,13,00,000 రూపాయలతో నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ వారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డొల్లా బాలవీరాంజనేయ స్వామి. ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రౌనంకి, నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి, అలాగే ఒంగోలు శాసనసభ్యులు దామంచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచర్ల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నోకసాని బాలాజీ మరియు జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ध्रुवं पद्मं प्रपञ्चे पर्याय परिबोधाय वाग्मिने योगप्रभासमेताय श्रीमद्विगणसेन